హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటో కామెంట్ చేయండి. అసలు నేను ఈ వీడియో చేస్తానని కానీ చేసే ఆలోచన కానీ ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు హాలిడేస్ కదండి, మా పాప మొత్తం ఫోన్ చూస్తూ రకరకాల హోమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు ఇవన్నీ చూసేసి అమ్మ మనం కూడా ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం అనేసి 4 days నుంచి అయితే బుర్ర తినేస్తుందండి. సో మన ఫ్రిడ్జ్ లో అంతగా ఏముంటాయి చూపించేవి అనేసి నేను ఎందుకు లేని డిలీట్ చేస్తున్నాను అనమాట. ఈ వారం పొద్దున్న నుంచి పట్టుకు కూర్చుంది వీడియో చేయాల్సిందే అనేసి. సో దాని కోరిక మేరకు మా ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తున్నామండి. సో నాకు మ్యారేజ్ అయ్యేసరికి మా అత్తయ్య వాళ్ళకి ఒక్క ఫ్రిడ్జ్ కూడా లేదనమాట. మా మ్యారేజ్ అయిన 10 years లో కూడా 2 ఫ్రిడ్జ్లు కొనాల్సి వచ్చింది. సో అది ఎందుకు ఏంటో కూడా చెప్తానమాట. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ చూపిస్తాను. అసలు ఇది ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఫ్రిడ్జ్ చూపించాలనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదండి. సో మేము సడన్ గా అయితే వీడియో చేస్తున్నాము. వీడియో ఓకే అన్నాక మీకు క్లిప్ వేస్తానండి. ఇందాక ఫ్రిడ్జ్ క్లీన్ చేసే పోయిందనమాట. అలా ఏమొద్దు, ఎలా ఉన్న ఫ్రిడ్జ్ అలాగే చూపిద్దాం అన్నాను. ఫ్రిడ్జ్ ఎందుకే సదురుతున్నావు? ఫ్రిడ్జ్ సర్దకూడదు, ఉన్నది ఉన్నట్టే చూపించాలి. ఆహా అసలా. సో ఇప్పుడు మీకు ఎలాగున్న ఫ్రిడ్జ్ అలాగే చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ చూపించేస్తావా? మా ఫ్రిడ్జ్ అయితే చూపించేస్తాను రండి. మా ఫ్రిడ్జ్ వచ్చేసి వార్పూల్ కంపెనీ అనమాట, 3 star అండి. కానీ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు 4 star లేకపోతే 5 star తీసుకోవాలంట. అప్పుడు మాకు తెలియక 3 star తీసుకున్నాము. ఈ ఫ్రిడ్జ్ తీసుకుని 2 years అయినట్టుందండి కంప్లీట్ గాను. సో మీరు ఏమైనా ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటే 5 star లేకపోతే 4 star తీసుకోండి. ఎందుకంటే కరెంట్ బిల్ అనేది తక్కువగా వస్తుందంట. ఫ్రిడ్జ్ తీసుకున్నాక ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు అవి చూస్తుంటే ఇప్పుడు అయితే తెలిసింది. సో తీసేసుకున్నాం కాబట్టి ఏం చేయలేం కాబట్టి మీరైతే తీసుకున్నప్పుడు 4 star లేకపోతే 5 star తీసుకోండి. ఇది మాత్రం ఆగట్లేదు చూపించడానికి, డోర్ లాగేస్తుంది, చూపించేస్తాను. నిజం చెప్పే, అసలు ఈ ఫ్రిడ్జ్ టూర్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఏ వీడియో చేయడంటే ఇది ఎందుకు చేస్తున్నావు చెప్పు. కూలింగ్ అమ్మ దొంగ, ఫ్రిడ్జ్ లో ఉందామరా? ఈ ఫ్రిడ్జ్ టూర్ ఎందుకు చేద్దామంటే ఇప్పుడు అర్థమైందండి నాకు. మేము నైట్ టైం అయితే ఏసీ వేస్తాం కానీ డే టైం అసలు ఏసీ వేయమనమాట. ఈ ఉడికి ఆగలేక ఫ్రిడ్జ్ టూర్ పెట్టుకున్న ఫ్రిడ్జ్ లో టూరేద్దాం అనుకున్నట్టుందంటే అందుకే ఫ్రిడ్జ్ టూర్ అందే. ఇప్పుడు దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నాకు బాగా అర్థమయ్యాయి. నువ్వు ఫ్రిడ్జ్ లో చూడడానికి కాదు, ఫ్రిడ్జ్ చూపించాలి. చూద్దాం మరి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అంటే చాలు ఒక కిరాణా స్టోర్ లో వాడుతున్నారండి అందరూ. మొత్తం అన్ని పట్టుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. మా ఫ్రిడ్జ్ లో అయితే అంతేం ఉండవు అనమాట. సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా అనేసి ఏమి కూడా తెచ్చి అయితే పెట్టేలేదండి. మాకున్నగా మేము చూపిస్తున్నాము. ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటది, నేను కంప్లీట్ గా చూపిస్తాను. ఆ పాపే చూపిస్తుందండి మీకు ఫ్రిడ్జ్. ఎందుకంటే అది ఫ్రిడ్జ్ లో దూరేయాలి, ఆ కూలింగ్ కావాలని కోరుకుంటుంది కాబట్టి దాన్నే చూపించమంటున్నాను. సో మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటది అనమాట. కొంచెం కొత్తగానే ఉంటదండి, ఎందుకంటే కొత్త ఫ్రిడ్జే కాబట్టి, 2 years అయింది కాబట్టి. మా ఫ్రిడ్జ్ లో అయితే మొన్న పచ్చడి పెట్టాను కదండి, ఆవకాయ పచ్చడి. అప్పుడు చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అక్క అన్నారు. కానీ చాలా ఇయర్స్ నుంచి మేము ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటున్నామండి, పైన పెడితే పచ్చడి పాడైపోతుంది అనేసి. సో ఇలాగ ఆవకాయ పచ్చడి అయితే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి అంటే పెద్ద ఐటమ్స్ అన్ని చూపిస్తున్నాను, కంపల్సరీ ఉండేవి. ఇది వచ్చేసి కారం అండి. 1 year మొత్తానికి కారం అయితే ఆడించుకుంటాం అనమాట. అది కలర్ చేంజ్ అయిపోకుండా ఉంటది అనేసి ఇలా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటాము. ఇది వచ్చేసి పెరుగండి. పెరుగు కంపల్సరీ ఫ్రిడ్జ్ లోనే ఉంటది కదా ఎవరికైనాను, మాకు ఫ్రిడ్జ్ లోనే ఉంటది. ఈ 3 మాత్రం కంపల్సరీగా ఉంటాయండి. సో వీటి కోసమే ఫ్రిడ్జ్ ఆన్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఉండే ఐటమ్స్ అనమాట. చూపించు మరి. డీ ఫ్రిడ్జ్. సో డీ ఫ్రిడ్జ్ చూడండి, ఏముండదు. అప్పుడప్పుడు ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం అనమాట. ప్రెసెంట్ అయితే ఫ్రూట్స్ అవి ఏమి లేవు, ఫ్రూట్ జ్యూస్లు అవి ఏం చేసుకుని లేవు కదా అనేసి రాత్రి అయితే ఏం పెట్టలేదండి. సో ఖాళీగానే ఉంది. డోరేసి. నెక్స్ట్ ఇలా ఒకటి ఇచ్చారండి, ఒక 2 ఇచ్చారండి. సో పాల్ బాటిల్స్ అయితే ఇందులో పెట్టిందంట. ఇందాక చెప్పాను కదండి ఫ్రిడ్జ్ సదిరేద్దాం అనేసి, ఏదేదో కొన్ని కింద పైకి మార్చేసినట్టుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 ఉంటాయండి. ఇక్కడ మన ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఫ్రిడ్జ్లో ఇంకా అసలు మొత్తం కర్రీస్ అవి చాలా పెట్టేస్తుంటారు కదండి. మేము అసలు అలా కర్రీస్ అవి పెట్టమనమాట. ఎందుకంటే ఏ పూట కర్రీ ఆ పూట అయిపోద్ది. ఏమన్నా ఫ్రూట్స్ తెచ్చినా ఏం తెచ్చినా సరే ఇంట్లో వాళ్ళంతా పడి తినేస్తాం కదా, అవి 2 రోజుల్లోనే ఎగిరిపోతాయి. స్టోర్ చేసేసుకు తినేసి అన్నీ ఏమి ఉండవు. అప్పుడప్పుడు మాత్రం కొంచెం ఫ్రిడ్జ్ నిండుగా ఉంటుంది కలకలాడుతుని. అలా నిండుగా ఉన్నప్పుడు ఒకసారి వీడియో మళ్ళీ తీస్తానండి. ఇక్కడైతే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మిల్క్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, ఇందులో పెట్టింది. ఇది వచ్చేసి కాయగూరలు పెడతానండి. వెజిటేబుల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. ప్రెసెంట్ వెజిటేబుల్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. మొత్తం అన్ని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ పెడతాను అనమాట. కింద ఆనియన్స్ వేసుకోవచ్చు అనమాట ఇందులోని, కానీ నేనేం వేయను. ఇదనమాట పైన అయితేని. ఇక్కడ మనం ఫాస్ట్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఎవ్రీడేలోనే పెడతాము మా ఫ్రిడ్జ్ ని. లైట్ అయితే ఉందండి, కొన్ని రోజుల తర్వాత పోతుంది, అప్పుడు మళ్ళీ వేయించి అలాగే ఉంటుంది. మా పాత ఫ్రిడ్జ్ అలాగే జరిగింది, అందుకే దీనికి చెప్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది డోర్ అండి. ఇక్కడ ఎగ్స్ పెట్టాలి కదా, ఎగ్స్ ప్లేస్ లో మేము ఏం పెట్టామో చూడండి. ఏం పెట్టాము ఎగ్స్ ప్లేస్ లోని? నెయిల్ పాలిష్ పెట్టుకున్నాము.
నెక్స్ట్ వచ్చేసి ఇవి వాటర్ బాటిల్స్ అండి. ఈ వాటర్ బాటిల్స్ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉన్నాయి, కానీ ఈ వాటర్ బాటిల్స్ కూడా మామూలుగా అయితే ఉండవు అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫుల్ గా ఇంకా వాటర్ బాటిల్ పెట్టేసుకోవడం, తాగేయడం అదే పని. ఇది వచ్చేసి చింతపండు అండి. ఇయర్ మొత్తానికి చింతపండు తీసుకుంటాం కదా, అది ఇలాగా కవర్ లో గట్టిగా చుట్టి పెట్టేస్తా అనమాట. సో ఫ్రెష్ గా ఉంటుంది ఈ చింతపండు, కలర్ అనేది చేంజ్ కాదు, బ్లాక్ గాను. చింతపండు కూడా అయిపోతున్నాయిలేండి, దగ్గరికి వస్తుంది. ఇదేంటి? కరివేపాకు. ఇది కరివేపాకు కంట అనమాట. అంటే ఇప్పుడు కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తాం కదండి, డోర్ లో ఉంటే ఈజీగా ఉంటుంది అనేసి పైన పెట్టుకున్నాను. ఇలా అయితే ఉంటుందండి. అంతకుమించి మా ఫ్రిడ్జ్ లో ఏమి ఉండవు. సో ఏంటి ఏమీ లేవు అని నవ్వకండి. ఇప్పుడు వీడియో కోసం అన్ని పెట్టేసి తీసేయచ్చు, కానీ మనం ఏంటో మనం నిజాయితీగా చూపించాలనేసి నేను తీసాను అనమాట. ఫ్రిడ్జ్ కూడా నేనైతే ఏం క్లీన్ చేయలేదు. ఫ్రిడ్జ్ 1 మంత్ ఒకసారి డీప్ క్లీన్ అయితే చేస్తామండి. అంటే మనం గుమ్మాల దులుపుకుంటాం కదండి, మొత్తం హౌస్ డీప్ క్లీన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీన్ చేస్తాను. సో వాటర్ అది కూడా బయటికి రాదండి, వెనకాల డొక్కు ఉంటుంది కదా, అందులోకి వెళ్ళిపోద్ది. సో ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ కాదనమాట. 1 మంత్ కి క్లీన్ చేసినా క్లీన్ గానే ఉంటది. నువ్వు ఫ్రిడ్జ్ లో దూరేవే, వెళ్ళు మొత్తం ఫ్రిడ్జ్ లో కూర్చో. ఏ వీడియోకి ఒప్పుకుంది, వీడియోకి ఎందుకు చేస్తానంటున్నావా నాకు అర్థం కావట్లేదు. ఇదనమాట. వెళ్ళు డీప్ లో దూరే. పొద్దున్న ఐస్కర్ కడది నీ మొహం, దూరమే వెళ్ళి దూరు. ఏ దూరెత్తవా? డోరేసే. ఇంక మనం చూపించడానికి ఏమీ లేదు, వాళ్ళకి బోర్ కొడుతుంది. సో చూసారు కదా మా ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్కి ఒక లాక్ కూడా ఉంటుందండి, కానీ మేము దీన్ని ఎప్పుడు యూజ్ చేయమన్నమాట. అంటే లాక్ వేసి అంత బంగారమైన వస్తుంది మన దగ్గర. ఇందులోనే ఈ లాక్ వేస్తే ఇది ఇక్కడ పడిపోద్ది అనమాట. అలా అది అందరికీ తెలిసే బాబు. సో ఎప్పుడు కూడా లాక్ అయితే వేయము, వేసి తీసుకోవచ్చు కానీ వేయమన్నమాట. పైన కూడా చూపిద్దాము. ఫ్రిడ్జ్ పైన అయితే ఇలా ఒక కవర్ ఉంటుందండి, ఇది తీసేసుకో. సో దీన్ని వాష్ చేసుకుని మళ్ళీ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫ్రిడ్జ్ పైన ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టాను అనుకోండి, మా పిల్లోడు ఒకడు ఉన్నాడండి, ఈవిడి గారి కాకుండా ఇంకొకడు ఉన్నాడు, ఆడు మొత్తం తీసి చండాలం చేసి పడేస్తాడు. ఏమి ఉండేవాడు అనమాట. డెకరేటివ్ ఐటమ్స్ కనిపిస్తే వాడికి పిచ్చెక్కేస్తుంది. సో అందుకే ఏం పెట్టలేదు. చూసారా, ఫ్రిడ్జ్ అయితే 10 years వారంటీ అంటండి. సో మాకు 2 ఫ్రిడ్జ్లని ఎందుకు చెప్పానంటే, మా పెళ్లికి అయితే ఫ్రిడ్జ్ లేదండి మా అత్తయ్య వాళ్ళకి. సో నాకు మా అమ్మ వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉండేది మాకు. సో పెళ్ళయ్యాక ఫ్రిడ్జ్ లేదు, నాకు ఫ్రిడ్జ్ వాటర్ అలవాటు అనేసి ఒక ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నారు. పెళ్ళైన వెంటనే తీసుకున్నారు. అది పిక్ ఉంటే పెడతాలండి. అది కూడా ఇలా 3 స్టారే ఉంటుంది, కొంచెం చిన్న ఫ్రిడ్జ్ అనమాట. అది 10 years వారంటీ అన్నారు, కానీ అది 2 years బ్యాక్ పోయిందండి. కరెంట్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునేది. సో మార్చేసాం అనమాట. అందుకే ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. అదే అనిపిస్తుంది, అసలు ఫ్రిడ్జే లేనిది ఈ 10 years లో 2 ఫ్రిడ్జ్లు తీసుకోవాల్సి వచ్చింది అనేసి. సో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకున్నాం కానండి, మా ఫ్రిడ్జ్ లో మా అవతారం చూసారు కదా, ఈ మాత్రం దానికి డబుల్ డోర్ తీసుకోవడం కూడా వేస్ట్ అనిపించింది. అందుకే సింగిల్ డోర్ తీసేసుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు మా మొహానికి ఇదే ఎక్కువ ఏముండవు కాబట్టి. అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఉంటాయండి. సో ఇంకా ఏమైనా తిని ఏమైనా తెచ్చినా చెప్పాను కదా 2 రోజులు ఎగిరిపోతాయి అనమాట, ఏముండవు. సో పిల్లలతో ఉంటాం కదా, ఇంకంతే. కర్రీస్ అయితే నాకు ఇష్టం ఉండదు పెట్టడం, అందుకని నేను పెట్టను అనమాట. అంటే మిగిలినంత ఉండవు, ఉన్నా కూడా యూజ్ చేయడమో ఎవరికరికి ఇచ్చేయడమో చేస్తాను, కానీ ఫ్రిడ్జ్ లో పెట్టి అయితే మాత్రం యూజ్ చేయనండి. సో అలా అయితే మా ఫ్రిడ్జ్ లో అందుకే ఏమి ఉండవు అనమాట. ఫైనల్ గా మా ఫ్రిడ్జ్ అయితే ఇది దూరం మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ గా తొలివేస్తాను. మా పిల్లకి ఇంకెంతసేపు ఫ్రిడ్జ్ లో దూరినా తనివి తీరతలేదు పాపం. చాలా సో ఏ సింక్ తొలిపేసి మన మా 5 ఫ్రిడ్జ్కి దిష్టి తగిలద్ది. ఆవిడ గారు ఫ్రిడ్జ్ చూపించి కూలింగ్ లో బానే ఉందండి, నాకు మాత్రం ఫుల్ గా చెమటలు పట్టేసాయి ఈ ఫ్రిడ్జ్ టూర్ దయ వల్ల. మొత్తం మీద మేము ఎంత కష్టపడి ఫ్రిడ్జ్ టూర్ చేసినందుకు, మా ఫ్రిడ్జ్ లో ఏమీ లేకపోయినా ధైర్యం చేసి చూపించినందుకన్నా ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒకటి బాగుందనో బాగాలేదనో ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేసినా పర్వాలేదు, నేను తీసుకోగలను. ఓకేనా, నేను ఏమనుకోను, మీకు ఏమనిపిస్తే చేయండి. సో నేను ఎలా ఉన్నది అలా చూపించాలి అనుకున్నాను అంతే. సో దానికోసం ఎక్స్ట్రా గా మేము ఏం చేయలేదండి. ఈసారి నుంచి వ్లాగ్స్ అయితే వస్తాయని చెప్పాను కదండి. సో ఏం పెట్టాలో నాకు ఆ థాట్ ఉండట్లేదు అనమాట. ఈవిడ గారు చెప్పడం వల్ల ఫ్రిడ్జ్ టూర్ పెట్టాను. నెక్స్ట్ వ్లాగ్ కూడా అడుగుదామండి, ఏం చేయాలో చెప్పుద్ది. ఓకేనా, మా సిరీ కోసం ఒక లైక్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్. ఒక లైక్ చేయమను, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకేనా, బాయ్.